ఓకే. సో అంటే లైక్ ఆఫ్టర్ కాస్ట్యూమ్ వేసిన తర్వాత మేము ప్రభాస్ గారిని ఆ కాస్ట్యూమ్లో చూసినప్పుడు అనిపించింది ఏంటంటే చాలా కష్టం ఆ కాస్ట్యూమ్ వేసుకోవడం కానీ అంటే లైక్ అలాంటి కైండ్ ఆఫ్ అ కాస్ట్యూమా నీది కూడా సంథింగ్ డిఫరెంట్ ఏంటంటే ఇది మీరు బుజ్జి భైరవ సిరీస్ చూస్తే దాంట్లో ప్రభాస్ గారిని ఎట్లా చూపిస్తున్నా అంటే హీఈస్ అ బౌంటీ హంటర్ అన్నట్టు. ఓకే. సో కాశీ వరల్డ్ లో పీపుల్ కి క్రెడిట్స్ అనేది కరెన్సీ అనేది ఇట్ ఇస్ యూనిట్స్ అనమాట. ఓకే. సో ఆ యూనిట్స్ ఎర్న్ చేయడానికి పీపుల్ గో హంటింగ్ ఫర్ బౌంటీస్ అండ్ వాళ్ళకి ఆ కాస్ట్యూమ్ ఇస్ అ బౌంటీ హంటర్ కాస్ట్యూమ్. ఓకే. సో ప్రభాస్ గారు పెద్దగా అయినాక వచ్చే కాస్ట్యూమ్ అది. నా కాస్ట్యూమ్ ఏంటనేది మీరు సినిమా చూసి తెలుసుకుంటారు. కష్టపడి చెప్పి ఏదో చెప్తాడు అనుకుంటే సినిమా చూసి తెలుసుకున్నాను. అంతేగా, మామూలు తెలివితేటలు కాదు అసలు. ఓకే. సో అంటే లైక్ ఎన్ని రోజులు చేసావు షూటింగ్? ఎలా ఎన్ని రోజులు అంటే ఒక 3 days ఉండే, కానీ 2 nights కాన్సిక్యూటివ్ షూట్ ఉండే అది. ఓకే. అది ఒక సెపరేట్ సెట్స్ దానికోసం క్రియేట్ చేశారు అండ్ మీరు చూస్తారు సినిమాలో వాట్ ఇట్ ఈస్ ద సెట్ అని. ఓకే. సో ఆ సెట్ కన్స్ట్రక్ట్ చేసి కంటిన్యూస్ షూట్ దాన్ని ఫినిష్ చేస్తారు. ఓకే. సో బేసికల్గా అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్లో పార్ట్ అయినప్పుడు మనకి అప్లాజెస్ చాలా ఎక్కువగా చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. సో అలా ఈ 3-4 days నువ్వు వర్క్ చేసినప్పుడు నాగశ్విన్ గారి దగ్గర నుంచి ఏదైనా అప్లాజ్ వావ్ సూపర్ చాలా బాగా చేసావు అని ఏమైనా వచ్చాయా డ్యూరింగ్ ద ఎనీ సీన్ చెప్పాల్సిన అవసరం లేదు, బట్ ఏదైనా అప్లాజ్ వచ్చిందా? ఏం చెప్పారు నీకు? నాగశ్విన్ గారు హీ ఈజ్ యాక్చువల్లీ అ వెరీ సింపుల్ అండ్ అ సైలెంట్ పర్సన్. సో ఎట్లా అంటే హీ డజంట్ టాక్ మచ్ ఇన్ టు ద మైక్. ద ఓన్లీ వర్డ్స్ హీ స్పీక్స్ ఆర్ ఓకే లెట్స్ గో ఫర్ రిహర్సల్ 3, 2, 1 యాక్షన్ అండ్ దెన్ కట్. కానీ ఒక్క పాయింట్లో హీ వాజ్ యాక్చువల్లీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ హ్యాపెన్. అదొక కొంచెం కాంప్లికేటెడ్ సీన్ అనమాట. అది ఇట్స్ అ స్టంట్ కైండ్ ఆఫ్ అ సీన్. సో దాంట్లో వెన్ ఐ వాజ్ ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్ హీ వాజ్ లైక్ గుడ్ జాబ్ ఆకాష్, గుడ్ జాబ్ భైరవ యాక్చువల్లీ. ఎందుకంటే మీకు తెలుసు కదా ప్రభాస్ గారి క్యారెక్టర్ పేరు భైరవ. సో హీ సెడ్ ఇట్ ఇన్ టు ద మైక్ గుడ్ జాబ్ భైరవ అని చెప్పి. సో దట్ వాజ్ గూస్ పింపుల్స్ అని చెప్తారు కదా. గూస్ పింపుల్స్ కాదు సార్, అది గూస్ బంప్స్. గూస్ పింపుల్స్. మనం జాతిరత్నాలు ఫ్యాన్. ఓహో, మనం అందరం జాతిరత్నాలు. ఓకే, నువ్వు నన్ను కూడా కలిపేసావు అన్నమాట. అంతేగా. ఓకే డార్లింగ్, ఒకటే. ఓకే, గూస్ పింపుల్స్ అన్నమాట నీకు. సో when he said it I was really happy and I was thrilled. ఓకే. సో బేసికల్గా టూ మెనీ స్టార్ కాస్ట్ ఆర్ దర్. అటు బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ అందరితో ఉన్నారు కదా. నీకు ఎవరితోనైనా కాంబినేషన్స్ ఉన్నాయా? నాకు కాంబినేషన్ ఒక సౌత్ ఇండియన్ స్టార్తో ఉంది, నేను చెప్పలేను ఎవరని, మీరు చూసి తెలుసుకోండి. ఓకే. సో ట్రైలర్ లో అంటే రివీల్ అయిందా నువ్వు చేసిన ఏదో ఒక సీన్ అయినా? స్పెషల్ అపియరెన్స్ తో కాంబినేషన్ సీన్ అన్నమాట. ఓకే. సో దట్ హస్ బీన్ కెప్ట్ యాజ్ అ ట్రీట్ ఫర్ ద ఫ్యాన్స్. అండ్ మీరు చూసినట్టు దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. ఓకే. కొన్ని రూమర్స్ కూడా వింటారు మీరు ఎవరెవరు ఉన్నారు ఏంటనేది. సో మీరు సినిమా చూస్తున్నప్పుడు యూ విల్ డెఫినెట్లీ గెట్ టు నో and you will be seeing a lot of your favorite stars and you will definitely enjoy the film. Okay. So దాదాపు ఎంతమంది ఉండొచ్చు? అంటే చాలా వరకు మేము రూమర్స్ విన్నది ఏంటి అని అంటే కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు, కొంతమంది ఉండి సగం వెళ్ళిపోయారు, ఇలా ఉంది కదా. సో తిప్పి కూడా ఒక 20 members ఉంటారా స్టార్ కాస్ట్? అది లెక్కేసుకుంటున్నాడు ఏమన్నాడు. నిజం చెప్పాలంటే మనకు తెలిసిన క్యాస్ట్ చూస్తేనే మనకి ఎంతమంది ఉన్నారని తెలియదు. దాంట్లో హిడెన్ క్యాస్ట్ ఎంతమంది ఉన్నారని అడిగితే అది ఓకే. సో ట్రైలర్ 1, ట్రైలర్ 2 కూడా రిలీజ్ అయింది కదా. సో రిలీజ్ అయినప్పుడు అనుకున్నావా అంటే నాది ఒక్క ఫ్రేమ్ పడినా బాగుండు, ఆర్ ఎల్స్ నువ్వు ఉన్న సిచ్యువేషన్ ఏదైనా వచ్చిందా, ఈ సిచ్యువేషన్లో నేను ఉంటానేమో అని, అలాంటిది ఏదైనా వచ్చిందా ట్రైలర్లో? నిజం చెప్పాలంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ వస్తుంది అని. ఎందుకంటే ద ఫిల్మ్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ టాపిక్స్. అశ్వత్థామ గారు, మళ్ళీ భైరవ, అండ్ దెన్ కల్కి, కాళీ అని ఇన్ని కాంప్లెక్స్ స్టోరీస్ చూపిస్తున్నప్పుడు they wouldn't really go much into Bhairava's backstory and చెప్పి I didn't expect it. Okay. కానీ there might be a few instances అనుకుంటా where his backstory is kind of shown in the trailer. Okay.